ఆ విధముగా ఒకరి ఇంటి వద్ద సహోదరి సిక్కువ ఏ బహుమతి ఎంచుకుంటుందో చూద్దాం. నేను ప్రేమ, వీరు ఆశీర్వాదం, వీరు ఘనత. మా ముగ్గురులో ఎవరినైతే మీరు ఎంచుకుంటారో వారు మీ ఇంట్లోకి వస్తారు. అది ఈ క్రిస్మస్ దినం నాడు మీకు జరుగుతుంది. అయితే నాకు 3 బహుమతులు కావాలి. కాదమ్మా, ఒకటిని ఎంచుకోవాలి. సరేనయ్యా, నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను ఇంట్లోకి వెళ్ళి నిర్ణయించుకుని చెప్తాను. మీరు నిర్ణయించుకునేంత వరకు మేము మీ ఇంటి ముందే కూర్చుని ఉంటాము. సరేనయ్యా. అమ్మా అమ్మా, చెప్పమ్మా. మా ఫ్రెండ్స్ అందరూ క్రిస్మస్ కి బట్టలు కొనుక్కుంటున్నారమ్మా. నాకు ఈ క్రిస్మస్ కన్నా బట్టలు కొంటావా? నా దగ్గర డబ్బులు లేవమ్మా. దేవుడి కృప చూపితే ఖచ్చితంగా కొనడానికి ప్రయత్నిస్తాను. చీపో అమ్మా, నువ్వు ఎప్పుడు ఇలా అంటావు? నేను నీతో మాట్లాడుకో. ఈ సంవత్సరమైనా మా అమ్మాయికి బట్టలు కొంటే బాగుంది. మీరున్నారా? వందనాలు. లోపలికి రండి. ఏంటి ఎలా వచ్చారు? క్రిస్మస్ కదా, 10,000 పెట్టి పట్టు చీర కొనుక్కున్నాను. 2 లక్షలు పెట్టి మా ఆయన గారు నక్లీస్ చేయించారు. అలాగే ఇంకా అంతేకాదు, ఇంకా 4 చీరలు ఉన్నాయి. ఎంతకీ ఇది ఎలా ఉంది? బాగుంది. టీ తాగుదురు రండి. మీ ఇంట్లో టీ తాగుతూ కూర్చుంటే నేను ఇంకా 3 మందికి చూపించాలి. వస్తాను. ఏమిటో ఈవిడ డబ్బులే ముఖ్యమంటుంది. వదినా రండి. ఎలాగున్నారు? బాగున్నారా? ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? మా బాగోగుల గురించి ఎందుకులే. అయ్యో, అదేంటి వదిన అలా అంటారు? టీ తాగుదురు రండి. అయ్యో, టీ ఏంటి? నా మొక్క మళ్ళీ టిఫిన్ చేద్దురండి. మా ఇంట్లో నీ పెత్తనాలు ఏంటి? జరుగు. చూసారా ప్రేమ గారు, వాళ్ళ ఇంట్లో ఎలా జరిగిందో? ఆవిడకి ఇప్పుడు ఆశీర్వాదం కావాలి అంటే ఆమె నన్నే కోరుకుంటుంది. కాదు కాదు, ఆవిడ పక్కంటే ఆవిడ చూసారా ఎంత ఘనంగా ఉందో? ఇప్పుడు ఆవిడకి ఘనం అవసరం కాబట్టి ఆవిడ నన్నే కోరుకుంటుంది. ఏంటో అందరూ ఏవేవో అంటున్నారు. నాకేమీ అర్థం అవ్వట్లేదు. మా అమ్మాయికి ఈ సంవత్సరమైనా బట్టలు కొంటే బాగుండు. మా వదిన నాతో ప్రేమగా ఉంటే బాగుండు. ఆ పక్కింటి ఆవిడేమిటో డబ్బులే ముఖ్యం అంటుంది. అయ్యో, నేను ఎంచుకోవాల్సిన బహుమతి ఉంది కదా. అయ్యా చెప్పమ్మా, నేను ఏ బహుమతి కోరుకోవాలో నిర్ణయించుకున్నాను. ఏం నిర్ణయించుకున్నావమ్మా? నాకున్న చెప్పాను కదా ప్రేమ, ఆవిడ నన్నే కోరుకుంటుంది. అంత లేదు, ఆవిడ నన్నే కోరుకుంటారు. నాకున్న పరిస్థితుల్లో ఆశీర్వాదం అవసరమే, ఘనత అవసరమే. కానీ ప్రేమ లేకుండా ఇవన్నీ ఎందుకు? కాబట్టి నేను ప్రేమను కోరుకుంటున్నాను. ప్రేమ గారు, నా ఇంటికి రండి. అయ్యో, నేను ప్రేమ గారిని కోరుకున్నాను కదా. ఆశీర్వాదం గారు, ఘనత గారు, మీరెందుకు వచ్చారు? ఎందుకనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఈ మాటను బట్టి కాకే ఆయన శిలువ మరణము ద్వారా ఇది రుజువు చేయబడుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడు, క్రీస్తును నిజ రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా ఈ లోకమును ప్రేమిస్తున్నావా? క్రిస్మస్ అంటే క్రీస్తుకు ఆరాధన. నీ ఆరాధనలో దేవునిపై ప్రేమ ఉన్నదా? నీకు కనబడే నీ ప్రక్కవాన్ని ప్రేమించలేని వాడు దేవుని ప్రేమించలేడు. వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతున్నాను కనుక క్రీస్తుని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావా?
మనం ఆయన ఆజ్ఞలు గైకుంటేనే దేవుని ప్రేమించుట. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అనే ఆజ్ఞ మీకు గుర్తున్నదా? నీ హృదయంలో అసూయ, ఇతరుల పట్ల ద్వేషం ఉన్నంత వరకు క్రీస్తుకు నీ హృదయంలో స్థానం లేదు. ఆయనను ప్రేమిస్తున్నాను అనే ముసుగులోనే ఇంకా జీవిస్తే ఎన్ని క్రిస్మస్లు జరిగినా వాటికి అర్థం లేదు. క్రీస్తు నిన్ను ప్రేమించకపోతే నీకు జీవం లేదు. ఆశీర్వాదం వెంట, ఘనత వెంట అందరూ పరిగెడుతున్నారే కానీ ప్రేమ స్వరూపమైన క్రీస్తు వలె ప్రేమను పంచుటకు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ప్రేమ శాశ్వత కాలమును. ప్రేమ అన్నింటిలో శ్రేష్టం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. సిప్పోరా ప్రేమను బహుమతిగా కోరుకుంది కనుకనే ఆశీర్వాదం, ఘనత ఆమె వెంట వెళ్ళాయి. మరి ఈ నాటిక చూసిన నీవు ఈ క్రిస్మస్కి ఏ బహుమతిని కోరుకుంటున్నావు?